హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కడివేడు గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అరుదైన విలక్షణ నటుడు. డ్యాన్స్లో గ్రేస్, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ మేనరిజమ్స్ అండ్ స్టైలిష్ పర్ఫార్మెన్స్, ఇలా అన్నింటిలోనూ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇప్పటి జనరేషన్ హీరోస్లో కల్ట్ ఫ్యాన్ బేస్ని, మాస్లో తిరుగులేని స్టార్డమ్ని కలిగి ఉన్న ఏకైక హీరో. దశాబ్ద కాలంగా కాలర్ ఎగరేసి మరీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. అందుకనే తన డ్యాన్స్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్లతో డిఫరెంట్ క్యారెక్టర్స్తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. అశేష ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందించి స్టార్ హీరో హోదాకి న్యాయం చేశాడు. RRR సినిమాతో ప్యాన్ ఇండియన్ మార్కెట్లో కూడా తన సత్తా చాటాడు. ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్, స్టార్డమ్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, అంతకు మించిన పేరు సంపాదించుకున్నాడు. ఆస్కార్ బరిలో బెస్ట్ యాక్టర్గా ఎన్టీఆర్కి అవార్డు వస్తుందని ఇండియన్ మూవీ లవర్స్ అండ్ ట్రేడ్ అంచనా వేసిందంటే ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అర్థం చేసుకోండి. ఆ వెంటనే దేవరా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఫ్లాప్ టాక్తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టి ఏకదమ్ మునగాడు అనిపించుకున్నాడు. ఫ్లాప్ టాక్, నెగిటివిటీ ఎన్టీఆర్కి కొత్తేం కాదు, ప్రతి సినిమాకి జరిగేదే. కానీ ఆ నెగిటివిటీని, ఆ ట్రోలింగ్ని ఓవర్కమ్ చేసే స్టార్డమ్ ఎన్టీఆర్ సొంతం. పీక్ నెగిటివిటీలో కూడా హిట్టో బ్లాక్ బస్టరో కొట్టడం కూడా కొత్త కాదు. అలా హిట్ కొట్టిన వాటిల్లో దేవర ప్రత్యేకం. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకుండానే తీవ్రమైన నెగిటివిటీ, ట్రోలింగ్ని ఫేస్ చేసి ప్రీమియర్స్ నుండే మిక్స్డ్ టాక్ని మూటగట్టుకొని బాక్సాఫీస్ వద్ద ఎదురిదాల్సి వచ్చింది. యాంటీ ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ స్టార్డమ్కే సవాల్ విసిరారు. అపజయం అన్నదే లేకుండా పోతున్న తన జైత్రయాత్రకి అడ్డుకట్ట వేయాలని చూశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎదుగుదలని ఓర్వలేక అనగదొక్కాలని ట్రై చేశారు. కానీ ఎన్టీఆర్ స్టార్డమ్ మాత్రం వాటన్నింటినీ గొయ్యి తీసి పాతిపెట్టింది. ట్రోలింగ్ని, నెగిటివిటీని బండకేసి బాది బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించాడు. కలెక్షన్ల వర్షం కురిపించాడు. సినిమా పోయినట్టే అని ట్రేడ్ కూడా అంచనా వేసింది. అలాంటి నెగిటివిటీ, ఆ రేంజ్ ట్రోలింగ్ వేరే ఏ హీరోకి, ఏ సినిమాకి జరగలేదు, ఇకపై జరగదు కూడా. అలాంటి సినిమాకి కూడా ఎన్టీఆర్ తన మాస్ క్రేజ్తో ఆడియన్స్ని థియేటర్లకి రప్పించాడు. ఫ్లాప్ టాక్తో కూడా నెల రోజులు పైగానే బాక్సాఫీస్ని శాసించాడు. డే 1 రికార్డ్స్ నుండి ఆల్ టైమ్ రికార్డ్స్ వరకు రికార్డులన్నీ సెట్ చేసి ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అసలైన మాస్ హీరో బాక్సాఫీస్ పైన దండయాత్ర చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. సినిమా హిట్ అవ్వడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ పూర్తి ఫ్లాప్ టాక్తో తీవ్రమైన నెగిటివిటీ మధ్య సినిమాని బ్లాక్ బస్టర్ చేయడం గొప్ప విషయం. ఇది అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే వాటు విషయంలో కూడా అదే జరిగింది. ఎన్టీఆర్ పైన హేటెడ్తో తమిళ సాంబార్ నాకారు. రజనీ తాతది బాగా లేపారు. మన తెలుగు హీరోని డౌన్ చేసి పరభాష చిత్రాన్ని లేపారు. అదే తమిళ తంబీలు మన సినిమాలని చూడడం సంగతి దేవుడెరుగు. కనీసం థియేటర్లు కూడా ఇవ్వరు. అది గుర్తించలేని రెడ్ ఫ్లవర్స్ అంతా కూలీ భజన చేశారు. వార్ 2 పైన హైప్ లేదు, బుకింగ్స్ లేవని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. కట్ చేస్తే సాంబారు నాకుదామని వెళ్ళిన వాళ్ళకి విరోచనాలు పట్టుకున్నాయి. సగం ఉడికిన సాంబారుతో అల్లకల్లోలమైపోయారు. అంతా సవ్యంగానే జరిగింది. లేపుతాం ఊపుతామని లేపుకొని వెళ్ళి బోర్లా పడ్డారు. వాటుని దెబ్బ కొట్టాలని వెళ్ళి వీళ్ళే దెబ్బ అయిపోయారు. వాటు సినిమాకి మంచి టాక్ రాలేదు. ఉన్నంతలో కూలీ కంటే వాటునే బెటర్ అన్న టాక్ మాత్రమే వచ్చింది. ఎన్టీఆర్ సోలో హీరోగా చేసి ఉంటే కథ వేరుండేది. డబ్బింగ్ సినిమా అవ్వడం, ఎన్టీఆర్ని తక్కువ చేసి చూపించడం వల్ల సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చింది. అయినా సరే ఎన్టీఆర్ క్రేజ్ సినిమాకి ఊపిరి పోస్తుంది. రిలీజ్కి ముందు వార్ 2 పరిస్థితి వేరు. కూలీ సినిమా కంప్లీట్గా డామినేట్ చేసింది. హైప్లో కానీ, బుకింగ్స్లో కానీ ఎక్కడా కూడా కూలీ దరిదాపుల్లో కూడా లేదు వార్ 2. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి మారింది. సినిమాలో పసలేకపోయినా కేవలం ఎన్టీఆర్ కోసమే ఆడియన్స్ థియేటర్స్కి కదిలారు. డే 1 కంటే డే 2న వచ్చిన కలెక్షన్సే దానికి నిదర్శనం. సినిమా 3 రోజులకు గాను 55 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగులో సినిమాకి జరిగిన బిజినెస్ 85 కోట్లు. ఈరోజు ఒక 10 కోట్లు కలెక్ట్ చేసినా ఇక 20 కోట్ల టార్గెట్ మాత్రమే ఉంటుంది. ఏమవుద్దో చూడాలి. సినిమాకు వచ్చిన టాక్కి అది అసాధ్యం. కానీ ఆ 20 కోట్లు కొట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేశాడంటే మాత్రం మరణమాసే. ఎన్టీఆర్ పేరు మరోసారి మారుమోగిపోద్ది. వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ 340 కోట్లు, అదైతే అసాధ్యం. కానీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం చాలామంది ఆర్తనాదాలు చేస్తారు. అవి వినాలని ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.